హాయ్ నమస్తే. వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసినట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రం ఆయన ఢిల్లీకి వెళ్లారు. రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇక ఇవాళ ఉదయం అయితే సీఎం అధికార నివాసం అంటే జన్పథ్లో ఆయన తొలి ఏకాదశి సందర్భంగా పూజలు నిర్వహించారు. అనంతరం విజయవాడకు చంద్రబాబు తిరుగు ప్రయాణమయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి అమిత్ షాకు చంద్రబాబు వివరించినట్టు తెలుస్తోంది. గత 5 ఏళ్లలో రాష్ట్రం ఆర్థిక విధ్వంసానికి గురైందని వెల్లడించారు. అస్తవ్యస్త నిర్వహణ, అవినీతి కారణంగా ఏపీ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చంద్రబాబు తెలిపినట్టు తెలుస్తోంది. 2019-24 ఆర్థిక సంవత్సరాల మధ్య మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అదుపు తప్పి అస్థిరమైన అప్పులను వివరిస్తూ విడుదల చేసిన 4 శ్వేతపత్రాలను అమిత్ షాకు వివరించానని చంద్రబాబు నాయుడు మీడియాకు తెలియజేశారు. ప్రజలు ఏపీలో ఎన్డీఏకు అనుకూలంగా తీర్పునిచ్చారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్రాన్ని గాడిలో పెడతాయని చంద్రబాబు ట్వీట్ చేశారు. పర్యటనలో సీఎంతో పాటు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కేశినేని చిన్ని తదితరులు కూడా ఉన్నారు. కాగా జన్పథ్ నివాసంలో చంద్రబాబును బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కలిశారు. అనంతరం చంద్రబాబు తన పర్యటన ముగించుకుని విజయవాడకు బయలుదేరారు. అయితే చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను సైతం కలుస్తారంటూ వార్తలు వచ్చాయి. నిర్మలతో భేటీ ఏమీ లేదని అధికారులు వెల్లడించడం జరిగింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన కేవలం కొన్ని గంటలు మాత్రమే సాగింది. సో ఈ పర్యటనతో ఏదైనా రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుందాం. సో ఫైనల్గా మనం కోరుకునేది అదే కదా, ప్రజలకు మేలు జరగాలి. అది చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా ఇంకెవరైనా. సో వెయిట్ అండ్ సీ, చూద్దాం ఆయన పర్యటన మనకు ఎంత లాభాన్ని తెచ్చిపెడుతుంది, ఎన్ని ప్రయోజనాలు చేకూరుస్తుంది అన్నది. సో థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా.